ద నరేంద్ర కలెక్టివ్ ఛానల్‌కి స్వాగతమండి. ఈరోజు మనం ఒక 3, 4 పాయింట్స్ డిస్కస్ చేస్తామండి. ఈ రీసెంట్‌గా ఒక సోషల్ మీడియాలో ఎక్స్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చదివానండి. కొంతమందికి వలసవాద మనస్తత్వం అంటే కలోనియల్ మైండ్‌సెట్ ఇంకా అంటే బ్రిటిషర్స్ మనల్ని 200 సంవత్సరాలు పాలించారు గదా! సో, ఆ మనస్తత్వం నుంచి ఇంకా పోలేదు కొంతమందికి. సో, అమెరికాలో డిగ్రీ చేయడానికి 10,00,00,000 అవుతుందని ఒక ఎన్‌డీటీవీ రచయిత రాశారు. అసలు ఫేక్ డిగ్రీ కోసం ఎవరైనా అమెరికా ఎందుకు వెళ్తారు? ఇది బహుశా రూపాయి విలువ పతనాన్ని ఉద్దేశించి చేసిన వ్యంగ్యం, సర్కాజం కావచ్చు. ఇలాంటి అర్ధరహితమైన కథనాలు రాసేవారు డీకాలనైజేషన్, వలసవాద విముక్తి ఎప్పుడు పూర్తవుతుందో ఆలోచించాల్సిన విషయం. అంటే రాబోయే కాలంకి ఒక నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మోస్ట్‌లీ 2030 ఆ టయానికి అమెరికా, యూరోపియన్ కంట్రీస్‌లో చేసే డిగ్రీస్‌కి వాల్యూ అనేది ఉండదండి. ఇక్కడ కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఇంకా ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళి డిగ్రీస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. అక్కడికి వెళ్ళి మీరు వచ్చిన తర్వాత 2030 తర్వాత మీ డిగ్రీలు చెత్త కాగితాలతో తెల్ల పేపర్‌తో సమానంగా చూస్తారు. మీకు అక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి తెచ్చిన సర్టిఫికేట్స్‌కి ఎటువంటి విలువ ఉండదు. మీరు ముందుగానే గమనించుకోవాలి. చాలా తల్లిదండ్రులు వాళ్ళకి చాలా కష్టపడి పంపిస్తారు. ఫారిన్‌లో డిగ్రీ అంటే సుమారుగా 40, 50 లాక్స్ అవుతుంది. సో, దానికి వడ్డీ మిడిల్ క్లాస్ వాళ్ళు చానా భరించాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత పోనీ ఆ డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చినాకైనా ఇక్కడ ఏమన్నా జాబ్స్ వస్తాయంటే జాబ్స్ కూడా రావండి. మీరు ఇంకా ఇవన్నీ మీకు మీడియాలో ఎక్కడ హైలైట్ చేయరు. ఇంకా చాలామంది వెళ్తున్నారు ఇంకా. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు తక్కువ రిటర్న్ అవుతున్నారు కానీ, వెళ్ళేవాళ్ళు తక్కువ. కొంతమందికి అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండొచ్చు ఇండియాలో సెటిల్ అవ్వడం. ఎందుకంటే, ఆ వాతావరణంలో వాళ్ళు పెరిగి 20 ఇయర్స్, 30 ఇయర్స్ పెరిగి ఇక్కడొచ్చి సెటిల్ అవ్వడం అంత ఇబ్బందిగా అవ్వచ్చు వాళ్ళకి. వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా మీరు దుబాయ్ గానీ, గల్ఫ్ దేశాల్లో గానీ, రష్యా గానీ, జపాన్ గానీ ఇటువంటి దేశాల్లో మీరు ఆల్టర్‌నేటివ్‌గా మీరు అక్కడికి వెళ్లి పని చేసుకోవచ్చండి. ఇది గమనించాలి. మీకు మీడియాలో ఎక్కడ ఇది హైలైట్ చేయరు. మీకు ర రాస్ ఆహ్, ఇంకా 2, 3 ఇయర్స్ నెక్స్ట్ మోస్ట్‌లీ ఈ 2, 3 మంత్స్‌లో మీకు భారీ పతనం అనేది కనిపిస్తుంది. అమెరికా, యూరోప్ దేశాల్లో వాళ్ళు భారీగా పతనం అవుతారు. ఇది జాగ్రత్తగా ఉండాలి మీరు. జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలు నాశనం అవుతాయి. ఇంకోటి ఆర్‌బీఐ గూడా ఆవ్ ఆర్‌బీఐ గూడా క్రైసిస్‌ని తట్టుకోవడానికే వెస్టర్న్ కంట్రీస్‌లో సంక్షోభం వచ్చి మార్కెట్ నుండి ఆకస్మికంగా భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. దీనికి ప్రిపరేషన్‌గా మార్కెట్‌లో లిక్విడిటీని కాపాడడానికి ఆర్‌బీఐ ₹1,00,000 ఇంజెక్షన్‌లా ఇవ్వబోతోంది. గతంలో ఇలా చేయడం పొరపాటు అనిపించినా రాబోయే సంక్షోభం తీవ్రంగా ఉండొచ్చు కాబట్టి ఇది అవసరం. డాలర్ విలువ మరియు 90-95 వరకు అంచనా ఉందండి. వచ్చే 3 ఏళ్లకు సంబంధించిన అంచనాలు నిజమవుతున్నాయి. డాలర్ విలువ ₹90-95 రేంజ్ వెళ్తుందని ముందే చెప్పడం జరిగింది. ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకోకుండా డాలర్‌ని 90-95 వరకు అంతవరకు వెళ్ళనిస్తుంది. డీ డాలరైజేషన్ అనేది అది కన్ఫర్మ్ అండి. ఎవరైనా ఇంకా నమ్మలేని వాళ్ళు ఉంటే కొంచెం నమ్మండి. చుట్టుపక్కల పరిస్థితులను గమనించండి. వేరే దేశాల్లో ఏమేమి జరుగుతున్నాయో కొంచెం ప్రక్రియలు గమనించండి. ఆ ప్రక్రియ రీసెంట్‌గా దుబాయ్ వాళ్ళు, సౌదీ వాళ్ళు రష్యాతో ఒప్పందం జేసుకున్నారు. అంటే ఫ్రీ వీసా ట్రావెల్. అది దేనికోసమని అనుకుంటున్నారు? అది తర్వాత మళ్ళా రష్యా వాళ్ళు ఇండియాతో గూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నారు. ఫ్రీ ట్రేడ్ గాదు. ఫ్రీ వీసా. అరైవల్ అండ్ వీసా ఇలా ఒప్పందం జేసుకుంటారు. రాబోయే కాలంలో పీఓకేని మనం పక్కా తీసుకుంటామండి. పీఓకే మనం టేక్ ఓవర్ కంపల్సరీగా చేస్తారు. ఇది ఆపరేషన్ సింధూర్ 2లో అవుతుందా? తర్వాత అవుతుందా? అది మనం చెప్పలేం కానీ,
పీఓకే అయితే పక్కా తీసుకుంటారు. ఆ పీఓకే తీసుకున్న తర్వాత మనకి కారిడార్ కొత్తగా చేస్తున్నారు గదండీ! మన ముంబై టు దుబాయ్, దుబాయ్ టు సైప్రస్ అక్కడి వరకు ఉంది కదండీ! ఆ కారిడారు ఆ కారిడార్ నుంచి మళ్ళా ఇటువైపు పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ మీదుగా ఇట్లా ఆఫ్ఘనిస్తాను, ఇటు సైడ్ రూట్ వాళ్ళు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. సో, ఈ ప్లాన్స్‌లో భాగంగానే వీళ్ళు రష్యా వచ్చి మన ఇండియాతోనా, సౌదీతోనా ఒప్పందాలు చేసుకోవడానికి కారణం మెయిన్ కారణం ఇదే. ఇది మీరు చుట్టుపక్కల గమనించాలి. మీకు ఏ న్యూస్ ఛానెల్‌లోనో ఇవంతా ఏం చెప్పరు. రీసెంట్‌గా ట్రంప్ క్రిటికల్ మినరల్స్ మరియు బ్రిక్స్ వ్యూహంలో భాగం కేవలం కరెన్సీని ప్రింట్ చేసి వస్తువులను కొనే రోజులు పోయాయి. అంటే ఇన్ని రోజులు డీ డాలరైజేషన్, డాలరైజేషన్ అనేది సెపరేట్‌గా ఒక డాలరైజేషన్ అంటే ఏమి? ఎందుకు డాలరైజేషన్ అని దానికి అర్థాలు వేరండి. మనం మన క్లాసుల్లో చెప్పే డాలరైజేషన్‌కిను, రియల్ లైఫ్ డాలరైజేషన్‌కి చాలా తేడాలున్నాయి. సో, దాని డాలరైజేషన్ అంటే ఏమి? డీ డాలరైజేషన్ అంటే ఏమి? నేను వీడియో చేస్తాను సెపరేట్‌గా. సో, ఈ డాలరైజేషన్ వాళ్ళేమంటే జస్ట్ మనీ ప్రింట్ జేసి చేస్తున్నారు. సో, ఇప్పుడు మనీ ప్రింట్ చేయడం వల్లనే ఇప్పుడంతా లేనిపోని అన్ని ఇబ్బందులొస్తున్నాయి. ఈ ఇబ్బందులు లాస్ట్ కోవిడ్ టైంలో దాదాపుగా $8 ట్రిలియన్ ప్రింట్ చేశారు. ఎవరు? ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో $8 ట్రిలియన్ ప్రింట్ చేశారు. ప్రింట్ చేసి మనీ పంచారు జనాలకి. సో, ఆ జనాలకి పంచిండే డబ్బులు వేరే దేశాల బాండ్స్ అలా తీసుకునేవాళ్ళు. సో, ఆ బాండ్స్ తీసుకునేది ఇప్పుడు ఆపేశారు. ఆ బాండ్స్ అనేది ఎవరు తీసుకోవట్లేదు. 30 ఇయర్స్, 10 ఇయర్స్ యూఎస్ బాండ్స్ కూడా ఎవరు తీసుకోవట్లేదు. సో, ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఇన్‌ఫ్లేషన్ పాస్ ఆన్ అవ్వట్లేదు. సో, ఆ ఇన్‌ఫ్లేషన్ వాళ్ళే భరించాలి. సో, దానికోసం ఇప్పుడు చాలా ఆహ్, ఆహ్, ఇంకా ముందుకు చెప్తాను నేను దాని గురించి డీటెయిల్‌గా. అమెరికా డాలర్‌ని ఆయుధంగా వాడితే బ్రిక్స్ దేశాలు తమ వస్తువులను, ఖనిజాలను ఆయుధంగా వాడుతున్నాయి. సో, ఇంతకుముందు అమెరికా డాలర్‌ను ఆయుధంగా వాడేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే గన ఆ డాలర్‌ని చూపించి వాళ్ళు వెపనైజ్ చేసేవారు. సో, ఇప్పుడు ఏం చేస్తున్న బ్రిక్స్ దేశాల్లో వీళ్ళ దగ్గర ఉండే మినరల్స్‌ని చూపి వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రింట్ చేసిన డాలర్‌కి విలువైన వస్తువులు అమ్మడానికి అవి సిద్ధంగా లేవిప్పుడు. అవి గమనించాలి మీరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ ఏం మీకు మీడియాలో ఎక్కడ రావు. సో, రీసెంట్‌గా టెథర్ వంటి క్రిప్టో దిగ్గజాలు ప్రజలకు స్టేబుల్ కాయిన్స్ అమ్ముతూ తాము మాత్రం భారీగా బంగారం కొంటున్నాయి. టెథర్ ఇప్పుడు బంగారు మార్కెట్‌లో ఒక పెద్ద శక్తిగా మారింది. చివరికి అందరూ బంగారంతో లింక్ అయిన సీబీడీసీ వైపు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో, గోల్డ్‌కి లింక్ చేసి సీబీడీసీ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని మొత్తం ఆల్మోస్ట్ ప్రపంచమంతటా నెక్స్ట్ రాబోయేది సీబీడీసీ యుగమే. సో, ఇవంతా చేస్తున్నారు. సో, వీళ్ళు ఈ క్రిప్టో దిగ్గజాలు ఏం చేస్తున్నాయంటే, క్రిప్టో కరెన్సీస్ తీసుకోనని ప్రోత్సహించి, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్ని వీళ్ళు ఆ డబ్బులతో బంగారు కొంటున్నారు. బంగారు కొని ఏదో ఒక రోజు వాళ్ళు అవి మ్యానిప్యులేషన్ చేసి అవి మొత్తం జీరోకి తెస్తారు. జీరోకి తెచ్చి ఇవి స్టాక్ మార్కెట్ లాగా చేసేస్తారు. కానీ వీళ్ళు మాత్రం బంగారు తీసుకొని వాళ్ళు వేరే సీబీడీసీ వాళ్ళు వేరే అదర్ ఏర్పాట్లు చేసుకుంటారు. సో, ఇవి చూడాలి మీరు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు క్రిప్టో పైన నమ్మకం ఉంటే వాళ్ళు ఎందుకు బంగారు కొంటున్నారు? అది ఆలోచించాలి. ఎప్పటికైనా సరే ఏ క్రైసిస్‌లో వచ్చినా గూడా బంగారే గోల్డ్ ఈస్ ద ఓన్లీ రియల్ కరెన్సీ ఇన్ థిస్ వరల్డ్. మినరల్స్ ఇంగ ముందుకి 10, 15 ఇయర్స్ తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే గోల్డే గోల్డ్ గూడా కమోడిటీస్ కిందకే వస్తుంది. సో, ముందు కమోడిటీసే మెయిన్ కరెన్సీ అవుతాయి. ఇంకొకటి రాబోయే కీలక సమావేశాలు డిసెంబర్ 19థ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్ ఉంది. ఈ డాలర్‌కిను, డీడాలరైజేషన్‌కిను ఈ బ్యాంక్ ఆఫ్ జపాన్ దీనికి లింక్ ఉందండి. ఈ లింక్ ఎలా అంటే వీళ్ళు స్వాప్స్ చేస్తారు. డాలరు తర్వాత జపాన్ కరెన్సీ స్వాప్స్ చేసి వాళ్ళ అడ్జస్ట్‌మెంట్‌లు ఉంటాయి వాళ్ళకి. సో, ఆ అడ్జస్ట్‌మెంట్‌లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు గమనిస్తే బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమెరికా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది వాళ్ళది ఇంట్రెస్ట్ రేట్. సో, ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే జపాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర బాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో, ఆ బాండ్స్ అమ్మేస్తే గన ఆటోమేటిక్‌గా
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా డాలర్ అనేది పతనమవుతుంది. సో, సేమ్ డిసెంబర్ 19థ్‌నే సేమ్ వీళ్ళు గూడా ఏమంటారు బ్యా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గూడా మీటింగ్ ఉంది అదే డేట్‌లోనే. సో, మోస్ట్‌లీ 19థ్ మెయిన్ డెసిషన్ వచ్చే అవకాశాలున్నాయి. సో, దాని తర్వాత ఏమన్నా మార్కెట్ క్రాషు ఇలాంటివేమన్నా జరిగే ఛాన్సెస్ చాలా ఆహ్, మార్కెట్‌లో గూడా వినపడుతున్నాయి. సో, 19థ్ డిసెంబర్ అందరూ ఆ డేట్‌ని చాలా గమనించాలి మీరు. గమనించి చూడండి, అమెరికా మరియు జపాన్ ఇన్నాళ్ళు అనుభవించిన ఫ్రీ మనీ కాలం ముగియబోతుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. వ చాలా ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించండి న్యూస్‌లో వచ్చేటివి 10% నిజముంటాయండి. మిగతా 90% ఫేక్ ఉంటాయి. సో, అది ఎగ్జాక్ట్ న్యూస్ మీకు ఇవ్వరు. సో, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఇస్తారంటారు. సో, అవి మీరు గమనించాలి. నేను ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ మీకు పోస్ట్ చేస్తుంటాను. సో, ఎవరికైనా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి.